దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధమైందట. ఎందుకంటే రేపో మాపో 100% స్పీకర్ వీళ్ళపైన అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. ఈలోపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కొంచెం పాజిటివ్ పవనాలు వీసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా ఉంటే 100% దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు పోతారు. 100% వాస్తవం ఇది గుర్తుపెట్టుకోండి. సో అనర్హత వేటు కంటే అదే బెటర్. కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్. రిజైన్ పై త్వరలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే తుది నిర్ణయం. ఇప్పటికే స్నేహితులకు సంకేతాలు అంటూ చూస్తా ఉన్నాం. 100% త్వరలో దానం నాగేందర్ రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడం కంటే ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దానం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బలమైన ఆధారాలు ఉన్నాయి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగేందర్ కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. సో 100% ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే బీజేపీ ఖచ్చితంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. 100% వాస్తవం ఇది. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానంతో రాజీనామా చేయించేందుకు ఏఐసిసి నేతలు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇలా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యే విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి న్యాయ నిపుణులు సూచించినట్లు తెలుస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు 10 మందిపై అక్టోబర్ 31 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడువు ఇచ్చింది. దీనిపై అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ వాంగ్మూలం తీసుకున్నారు. త్వరలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. సన్నిహితులకు దానం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే మేబీ జూబ్లీహిల్స్ కంటే ముందే రిజైన్ చేస్తారేమో, లేకపోతే రిజైన్ చేసి తర్వాత ఇంకొక 6 నెలలకు ఎన్నిక వస్తుంది. ఈలోపు బీజేపీ పుంజుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి, ఖైరతాబాద్లో ఆల్రెడీ బీజేపీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రామచంద్ర రేస్లోకి వస్తాడు. రేస్లోకి వచ్చిన తర్వాత బీజేపీ గెలవడం కూడా చాలా పెద్ద ఎత్తున స్కోప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ బై ఎలక్షన్స్ వల్ల 100% బీజేపీకి బెనిఫిట్ జరుగుతుంది. వాస్తవం ఇది.